హల్లెలూయా. అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వాసులు ప్రభు జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచున్నట్లుగా మంచి ఆరోగ్యం దయచేసి ఆరోగ్యవంతులుగా మార్చినట్లుగా అందరం చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ తెనాలి పట్టణం కోసం, మన రాష్ట్రం కోసం స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన పట్ల ఆయన కృప నిరంతరం ఉండునుగాక. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మొదటి ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా అందామా? చేతులు పోచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. సియోన్లో నుండి యేసయ్య ప్రతి ఒక్కరిని మనందరినీ ఆశీర్వదించును గాక. ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేసి కరుణించును గాక. అందరినీ ఆశీర్వదించును గాక. ఆది కాండము 39వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగం. 2వ వచనం నేను చదువుతాను, చూడండి. మొదటి భాగం ఆది కాండం 39వ అధ్యాయం 2వ వచనం మొదటి భాగం చదువుతాను, చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అందరూ చదవండి బిగ్గరగా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. దేవుడు యోసేపుకు తోడై ఉన్నారు. దేవుడు తోడుగా ఉండుట అనే అనుభవం గొప్ప భాగ్యం, సంతోషకరమైనది, ఆనందకరమైనది. అన్ని విషయాల కంటే చెప్పుకోదగినది. శూన్యములో సృష్టిని వేలాడదీసిన దేవుడు, సమస్తాన్ని నోటి మాటతో కలుగు చేసిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మట్టితో తయారు చేయబడిన నిర్మించిన మనిషికి తోడై ఉండడం అనేది గొప్ప ధన్యత. ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను ప్రార్థన చేస్తూ ఉంటా, ప్రార్థన చేసుకుంటా. అనేకులు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఏమనంటే, యేసయ్యా మీరు నాకు తోడై ఉండండి, మీరు నాకు తోడై ఉండండి, ఈ దినమంతా నాకు మీరు తోడై ఉండండి, నాతోనే ఉండండి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. చాలా మంచిదే. ఇంకా చాలామంది పాటలు కూడా పాడుతూ ఉంటారు. నీవు నాకు తోడై ఉండండి, నీవు నాకు తోడై ఉండాలి అని పాటలు రాశారు. పాటలు కూడా పాడుతూనే ఉంటారు.
మంచిదే. దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలనే కోరుకుంటూ ఉంటారు. మన ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రానికి అర్హుడైన యేసయ్యకి ఒక మంచి పేరు ఉంది. ఏంటంటే ఇమ్మానుయేలు. ఏంటంట? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అనే అర్థం. బైబిల్లో చాలామంది భక్తులు మీరు నాకు తోడై ఉండండి అని ప్రార్థన కూడా చేశారు. ఎబ్బేజుని మనం గమనిస్తే ఆయన అంటారు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి ఏ కీడు రాకుండా అందులో నుంచి తప్పించు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో మనం గమనిస్తే నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, మీరు నాకు తోడుగా ఉండాలి అని ప్రార్థన చేశారు. ఆయన మనవి కూడా దేవుడు ఆయనకి దయచేశారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్న సత్యం. మోషేని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన సకల విద్యా ప్రవీణుడు. మనం గమనిస్తే మోషే సకల విద్యా ప్రవీణుడు, అన్ని విషయాల్లో ఆరితేరినవాడు. అయినా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటప్పుడు దేవునితో ఆయన ఒక మాట అంటాడు. ఏమనంటే, మీరు నాకు తోడుగా లేకపోతే నేను ముందుకు అడుగు వేయలేను, మీరు రాకపోతే, మాతో రాకపోతే మేము ముందుకి వెళ్ళలేము అని దేవుడు తోడుని కోరుకున్నట్లుగా మనం గమనించగలం. దావీదును దేవుడే కోరుకున్నది, దేవుడే ఏర్పరచుకున్నది. అయినా దావీదు పలుసార్లు, పలు సందర్భాల్లో, పలు కోణాలలో కూడా దేవునిని ప్రార్థించినట్లుగా, దేవునిని బ్రతిమలాడుకున్నట్లుగా మనం గ్రంథస్థం చేయబడిన గమనించగలుగుతూ ఉంటాం. అనేక సార్లు ఆయన అంటాడు, నా ప్రాణం నీ కోసం ఆశపడతా ఉందయ్యా, భక్షిస్తూ ఉందయ్యా, నీతోనే నేను ఉండాలయ్యా అని ఆయన గారు పాటలు కూడా పాడారు, ప్రార్థన కూడా చేశారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉండడం చెప్పండి గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత, ఆనందం, సంతోషకరమైన అనుభవం. దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదాలు కలుగుతాయి, దేవుడు తోడుగా ఉంటే దీవెనలు కలుగుతాయి, దేవుడు తోడుగా ఉంటే ఏదియు తక్కువ కాదు. అనుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయా సమయాల్లో జరుగుతూనే ఉంటాయి. మంచిదే. అంత మాత్రమేనా? దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదము, దీవెన తక్కువ కాదు. నీ జీవితంలో అది నీ సమస్య లేదా కుటుంబ సమస్య లేదా ఇంకొక సమస్య అయి ఉండి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతూ ఉంటాయి. మంచిదే. అంత మాత్రమేనా అని మనం ఆలోచన చేస్తే అక్కడే మనం ఆగిపోకూడదు, అంతటితో మనం సరిపెట్టుకోకూడదు. బైబిల్లో ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను చూడండి. న్యాయాధిపతుల పుస్తకం తీసారా? 6వ అధ్యాయం. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం తీసారా? 11, 12, 13 నేను చదువుతాను చూడండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకీ వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తం నా ఎల్లినవాడా,
యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆ దేవుని దూత అంటున్న మాట ఏంటంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే ఆయన అంటాడు, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతయు మాకెందుకు సంభవిస్తుంది? ఏం సంభవించింది అని అంటే, మీరు చూడండి 3వ వచనం. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకులను తూర్పున నుండు వారును తమ పశువులను గుడారములు తీసుకొని మిడతల దండత విస్తారముగా వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, అంటే మిక్కిలి హీన దశకు వచ్చిన స్థితి ఈయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది? విత్తనాలు విత్తింది మేము, పైరు కాపాడుకున్నది మేము, నీరు కట్టింది మేము, జాగ్రత్తగా చూసుకున్నది మేము. వాళ్ళు రావడం ఏంటి? పంట పాడు కావడం ఏంటి? పాడు చేయడం ఏంటి? మాకు ఏమీ లేకుండా ఊడ్చుకుపోవడం ఏంటి? వాళ్ళు జీవన సాధనమైన ఏదియు లేకుండా వారు చేయడం ఏంటి? మేమేమో మిక్కిలి హీన దశకు రావడం ఏంటండి అని ఆయన అంటున్నట్లుగా మనం బైబిల్లో గమనించగలుగుతూ ఉన్నాం. ఈరోజును కూడా చాలామందిని చూడండి, ఆదివారమే క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ ఉన్నాం. యూట్యూబ్లో కూడా లైవ్లో చూస్తూ ఉన్నాం, లైవ్లో పాలు పొందుతూనే ఉన్నాం. ఏమండి, లైవ్లో చూస్తూనే ఉన్నాం, వింటానే ఉన్నాం. ఉపవాసం ఉండి ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. కానుకలు కూడా ఇస్తూ ఉన్నాం, పరిచర్య చేస్తూ ఉన్నాం. ఏమండి, ఇంకా మనం ఆలోచించేస్తే దేవుడు మాకు దర్శనము ఇచ్చాడు, దేవుడు మాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమైపోయాయి? ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, పరిచర్య చేస్తున్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, ఉపవాసం ఉంటా ఉన్నాం, దేవుని కోసం ఎంతగా ప్రయాసపడతా ఉన్నామో మాకు తెలుసు, మీకు తెలుసు. అయినా ఏంటి మాకు ఈ సమస్యలు? ఏంటి మాకు ఇరుకులు? ఏంటి మాకు ఇబ్బందులు? ఏంటి మా పరిస్థితి ఇట్లా మారిపోవడం ఏంటి? రోజు రోజుకి మేము దిగజారిపోవడం ఏంటి? రోజు రోజుకి వ్యాపారం జరగకపోవడం ఏంటి? రోజు రోజుకి ఇబ్బందులు పాలు కావడం ఏంటి? రోజు రోజుకి మా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయి అని బాధపడేవాళ్ళు లేకపోలేదు, ఇబ్బందులు పడేవాళ్ళు లేకపోలేదు. ఆలోచన చేసుకోగలిగితే ప్రియ సహోదరుడు, సహోదరి, మనం బైబిల్లో చదివిన మాట ఉంది. యోసేపుకు చెప్పండి, యెహోవా చెప్పండి తోడై ఉండెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. యోసేపుకు దర్శనం రాక ముందు వరకు, కల రాక ముందు వరకు, దేవుడు అతనితో మాట్లాడక ముందు వరకు బాగానే ఉంది. ఏమండి, అంత బాగానే ఉంది. ఎప్పుడైతే దేవుడు దర్శనమిచ్చాడో, దేవుడు ఏమండి అతనితో మాట్లాడాడో, అప్పుడే ప్రారంభమయ్యే సమస్యలు అనేవి, ఇరుకులు అనేవి, ఇబ్బందులు అనేవి. యెహోవా
చెప్పండి, తోడై ఉన్నాడా లేదా? దర్శనం ఉందా లేదా? దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడా లేదా? దేవుడు ఆయన పట్ల దయ చూపుతున్నాడా లేదా? అన్నీ ఉన్నా ఓ ప్రక్క ఏమొచ్చాయంట? సమస్యల వలయాలు ఆయన చుట్టుముట్టాయి. ముందుకు అడుగు వెయ్యని స్థితిలో ఆయన నడిపించబడ్డం మనం గమనించగలుగుతూ ఉన్నాం. అబ్రహామును చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడి దర్శనమిచ్చి బయటికి రమ్మన్నప్పుడు ఆయన బయలుదేరి వచ్చాడు. వచ్చాడా రాలేదా? చెప్పండి, వచ్చాడా లేదా? అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే విడిచి బయలుదేరి రమ్మన్నాడో ఆ తర్వాత ప్రారంభమయ్యాయి. మీరు ఇంకా ఆలోచన చేయగలిగితే మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. మోషేకు దర్శనమిచ్చిన తర్వాత ఆయనకు సమస్యలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, ఇరుకులు ఎక్కువైపోయినాయి, అనిపించుకోవడాలు కూడా ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. మరియమ్మ ఉంది, యేసు ప్రభు తల్లి గారైన మరియమ్మ ఉంది. అంతవరకు బాగానే ఉంది, అంతవరకు ఆనందంగా సంతోషంగా సమాధానంగా ఉంది. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే దేవుని వాక్కు ఆమెను దర్శించిందో ఆ తర్వాతే ప్రారంభమయ్యే సమస్యలు, ఆ తర్వాతే ప్రారంభమయ్యే ఇరుకులు, ఆ తర్వాతే ప్రారంభమయ్యే ఇబ్బందులు, అనరాని మాటలు అనిపించుకోవడాలు ప్రారంభమయ్యాయి, ఆ తర్వాతే ప్రారంభమయ్యాయి. అంతవరకు ఆనందంగా సంతోషంగానే ఉన్నాయి. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు దర్శనమిస్తాడు, వాస్తవమే. దేవుడు మాట్లాడతారు, వాస్తవమే. దేవుడు దర్శనం ఇచ్చిన తరువాత అది నెరవేర్చే ఆ టయానికి ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడండి, అది చాలా ప్రాముఖ్యమైన సంగతి, చాలా ప్రాముఖ్యమైన స్థితిని మనం గుర్తిరగలగాలి. దర్శనం వచ్చింది, దర్శనం నెరవేరుతుంది. అర్థమవుతుందా? యోసేపుకు దర్శనమిచ్చాడు, యోసేపుతో మాట్లాడాడు. యోసేపుని ఆ దర్శనం ప్రకారం ఏమండి ఆయన జీవితంలో నెరవేర్చగలిగే ఆ రోజు వరకు మధ్యలో ఉందే ఆ కాలాన్ని అంటారు గడ్డు కాలము లేదా భయంకరమైన కాలము అనేది మనం గుర్తిరగలగాలి. ఇప్పుడు ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకు దర్శనమిచ్చాడు. యోసేపు జీవితంలో అది నెరవేర్చగలిగేటట్లుగా దేవుడు మనసులో తీర్మానం చేశాడు, దేవుడు మనసులో సంకల్పించాడు. ఆయన మాట తప్పని దేవుడు, మాట మార్చుకొనని దేవుడు. అయితే దర్శనమిచ్చిన తర్వాత దర్శనం నెరవేరేదానికి మధ్యలో కాలం ఉంది. ఆ కాలంలో దేవుడు తోడై ఉన్నాడా లేదా? చెప్పలేమండి, ఉన్నాడా లేదా? దేవుడు తోడై ఉండి అతన్ని నడిపించిన మార్గాలు ఏమై ఉన్నాయి? ఒకసారి గుర్తెరగండి. ఆయన నడిపించిన మార్గాలు ఏమై ఉన్నాయి అని మనం ఈ రోజున ధ్యానం చేసుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కనుక మీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు నీతో మాట్లాడారు, దేవుడు నీకు దర్శనమిచ్చాడు. హల్లెలూయా. ఆ మాట నెరవేరేదానికి, ఆ దర్శనం నెరవేరేదానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, మధ్యకాలం అనేది ఉంటుంది. ఆ సమయంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ప్రభు నడిపిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా నడిపించబడుతూ ఉన్నావు, యోసేపు ఎలా నడిపించబడి ఉన్నాడు, ఏ మార్గం నడిపించబడ్డాడు అనేది కొంచెం మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు సహాయం చేయును గాక. ఆదికాండం మొదటిది, ఆదికాండం 37వ అధ్యాయం తీసారా? 4, 5, 8 చదువుతాం చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి 5 యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. 8వ వచనం,
అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగపట్టిరి. ఆ మాటలు గమనించండి. పగపట్టి, మరి పగబట్టి, తర్వాత మరింత పగబట్టి. ఆ పగ తగ్గడంలే, కోపం తగ్గడంలే. అర్థమవుతుందా? ఇప్పుడు యోసేపుకు దర్శనమిచ్చింది ఎవరు చెప్పండి? కళ ఇచ్చింది ఎవరు? మాట్లాడుతున్నది ఎవరు? తోడై ఉన్నది ఎవరు? దేవుడే తోడై ఉన్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే కళ ఇచ్చాడు, దేవుడే దర్శనమిచ్చాడు. ఏమండి, ఈ పరిస్థితుల్లో ఆయన మీద సంతోషం పెరిగిందా? ఆనందం పెరిగిందా? చెప్పలేమండి. ఏం పెరిగిందంట? పగపట్టిరి, మరీ పగబట్టి, ఆ తర్వాత మరింత పగబట్టిరి. అంటే దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు అని అన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా నీకు ఎదురవుతాయి. నీ మీద పగబట్టే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. అది ఎక్కడో ప్రారంభం కాదు. పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, వెనకింటోళ్ళు, లేదా అయిన వారు, తెలిసిన వారు కాదు. ఎక్కడ ప్రారంభమవుతుంది? నీ కుటుంబములోనే ప్రారంభమవుతుంది. నీ అన్నదమ్ముల మధ్యలోనే, నీ అక్క చెల్లెళ్ళ మధ్యలోనే, నువ్వు ఏ ప్రాంతంలో ఉంటావో అక్కడే ప్రారంభమవుతుంది. ఏందంటే నీ మీద పగ పట్టడం, ఆ పగ కొంచెం పెంచుకోవడం, ఇంకా పెంచుకోవడం, మరింతగా మారిపోవడం, పగ మారిపోవడం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, తగ్గదు అది. అప్పుడు నువ్వు అనుకోవాలి, ఏమని తెలిసిన, ప్రభువా, అయ్యా ఇదేంటి ప్రభువా, నిన్నే ఆరాధిస్తున్నా, నిన్నే స్తుతిస్తున్నా, నిన్నే మహింపరుస్తున్నా, ఆదివారం వస్తున్నా, ఉపవాసం కూడా ఉంటున్నా, నువ్వు చెప్పింది చెప్పేళ్ళకి చేస్తున్నాను కదయ్యా, ఇదేంటయ్యా నాకు ఈ కర్మ అని అనకూడదు. ప్రభువా నీకు స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు, నోరు తెరవండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆ మాట అనుకోనగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాధపడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, వేదనకు గురయ్యేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏమండి, దేవుడిని దూషించేవాళ్ళు ఉంటారు, అనరాని మాటలు అనేవాళ్ళు ఉంటారు, మందిరం మానేవాళ్ళు ఉంటారు, వాక్యం వినకుండా ఉండేవాళ్ళు ఉంటారు, సేవకునికి కనిపించకుండా ఉండేవాళ్ళు ఉంటారు. సేవకుడు ఒకవేళ ఫోన్ చేశాడు అనుకో, ఎత్తని వారు ఉంటారు, మాట్లాడేదానికి నిరాకరిస్తారు. కారణం ఏంటి? అతగాడు నడిపించబడుతూ ఉన్న మార్గాన్ని బట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు యోసేపుకి దేవుడు తోడై ఉండుటను బట్టి ఏమండి, అతగాడి మీద ప్రేమ పెరగల, ఆప్యాయత పెరగల, అనుబంధం పెరగల. దేవుడు తోడై ఉన్నాడు కనుకే పగబడతా ఉన్నారు. ఎవరు? ఇంట్లో వాళ్ళే, తన తోడ పుట్టిన వారే, తోడ పుట్టిన సహోదరులే, తోడ పుట్టిన వారే పగ పెంచుకుంటా ఉన్నారు. పగ పెరిగిపోతుంది, కానీ అది తిరగడంలే. యోసేపు ఏమైనా ఘోరం చేశాడా, నేరం చేశాడా అంటే అక్కడ లేదండి. కనుక ఈ మాటలు ఉంటున్న ప్రతి దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరుగుదురుగాక. ఈ ఈర్ష్య, ఈ పగ, ఈ ద్వేషం అనేది ఇంట్లోనే ప్రారంభమవుతుంది. సహోదరుడు సహోదరుడికి విరోధంగా మాట్లాడడం, ప్రవర్తించడం మనం గమనించగలుగుతూ ఉంటాం. ఇప్పుడు హేబేలు మీద పగబట్టింది ఎవరు చెప్పండి? హేబేలు మీద పగబట్టింది ఎవరు? పరాయుడా, ఇంట్లో వాడే. ఇంకా మీరు ఆలోచన చేస్తే యెఫ్తా అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆ వ్యక్తి మీద పగబట్టింది ఎవరు తెలిసిన? చూడండి, న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం 1
మొదటి చూడండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు. అతడు కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారు యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి. మీరు ఇంకా చూస్తే ఆ వాక్యం చూడండి, పగబట్టిరి అని ఉంటుంది చూడండి. 7వ వచనం చూడండి. మీరు నా యందు పగబట్టి. ఎవరు ఎవరు? దూర బంధువులు కాదు, ఇంట్లో వాళ్ళే. తప్పు చేసింది ఎవరు? యెఫ్తా కాదు. నేరం చేసింది యెఫ్తా కాదు. ఘోరం చేసింది యెఫ్తా కాదు. ఏమండి? సహోదరుడే. అయినా వీళ్ళు ఏమంటారంటే పగను పెంచుకుంటా ఉన్నారు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న వ్యక్తిగత జీవితంలో కూడా నీ కుటుంబస్తులు ఎలా మారిపోతారు అంటే పగస్తులుగా మారిపోతారు. పగను పెంచుకుంటా ఉంటారు. అప్పుడు నువ్వు అనుకోగలగాలి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తూ ఉన్న మార్గం ఇది. ఈ మార్గములో ఆయన నడిపించిన రోజులు నేను నడవాలి అని నువ్వు శిరసా వహించగలిగితే దేవుడు నీ కోసం దాచి ఉంచినది అనుభవించేటట్లుగా చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే నీవు నీ సహోదరుల మీద పగ పట్టకూడదు. లేవియాకాండం 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. క్షమించండి, లేవియాకాండం 19వ అధ్యాయం 17వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 17వ వచనం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ సహోదరుని మీద నీవు పగ పట్టకూడదు. సరే, లోక సంబంధంగా అంటే మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు అనుకోండి. ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తామనుకోండి, మందిరానికి వస్తూ ఉన్న మనం ఎవరమయ్యా అంటే యేసయ్య రక్తము చేత కడగబడిన వారం. మనమందరం ఎవరమే? సహోదరులం కదా. ఇప్పుడు మందిరానికి వస్తూ ఉన్న వారి మీద మందిరానికి వస్తూ ఉన్నారు పగబట్టచ్చా? కాస్త గుర్తెరగండి. మందిరానికి వస్తూ ఉన్న సహోదరి మీద మందిరానికి వస్తున్న సహోదరి పగబట్టవచ్చా? దేవునిని నమ్మి నడిపించబడుతూ ఉన్న వారి మీద దేవునిని నమ్మి నడిపించబడుతూ ఉన్నవారు పగబట్టవచ్చా? నిన్ను ఏ రక్తమైతే కడిగిందో వారిని కూడా అదే రక్తం కడిగింది. నీవు ఎవరినైతే నమ్మి విశ్వసిస్తున్నావో వారు కూడా ఆ యేసయ్యనే నమ్మి విశ్వసిస్తూ ఉన్నారు. మరి ఒకరి మీద ఒకరు పగబడుతున్నారంటే కారణం ఏంటి? గుర్తెరగండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో పగ పట్టకూడదు. పగ పట్టినప్పుడు నువ్వేం చేయాలంటే దేవుడు చెప్పండి ఏమనుకోవాలి? దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు నాకు, అందరూ ఒకసారి, యేసయ్య నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఆలోచన చేసుకోగలగాలి. ఏ రోజైనా ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా ఉండు, పగబట్టారు అనే మాట నీకు వినపడితే దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నాతో ముచ్చటిస్తూ ఉన్నాడు, దేవుడు నాకు కళ కూడా దయచేశాడు, దేవుడు నాకు దర్శనం కూడా దయచేశాడు. ఆ మాటలు లేదా ఆ కళ లేదా ఆ దర్శనం నెరవేర్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి పగ పెంచుకుంటా ఉన్నారు నా మీద అని నువ్వు అనుకొని మౌనంగా ఉండి నడిపించబడుదువు గాక.